ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కేసులు కోర్టులపైనే ఫోకస్ పెట్టిందా? రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై గులాబీ పార్టీ ఫైట్ చేయడం లేదా? ప్రజల్లోకి వెళ్లడంలో బీఆర్ఎస్ విఫలమవుతుందా? ఇంతకు పార్టీ నిర్మాణం లేకపోవడంతో గులాబీ పార్టీ నేతలు అసంతృప్తిలో ఉన్నారా? క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలోపేతం అయ్యేదెప్పుడు? గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో వెళ్లటం లేదనే చర్చ జరుగుతుంది. కేవలం కేసులు, కోర్టుల అంశంపైనే అధిష్టానం దృష్టి సారించింది. దీంతో గులాబీ పార్టీ నాయకులు, క్యాడర్ అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తుంది. కేవలం కేసులు, కోర్టులపైనే అగ్రనేతలు సమయం వెచ్చిస్తే పార్టీ పరిస్థితి ఏంటి అనే దానిపై గులాబీ నేతల్లో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పవర్ కోల్పోయిన తరువాత అగ్ర నేతలను వరుస కేసులు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు టార్గెట్ గా కాంగ్రెస్ సర్కార్ పావులు కదుపుతుంది. దీంతో గులాబీ అగ్రనేతలు కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయింది. దీంతో హరీష్ రావు హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో నమోదు అయిన కేసులో హరీష్ రావుకు హైకోర్టులో అనుకూలమైన తీర్పు వచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో కేటీఆర్ తనపై నమోదు అయిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఆ తరువాత కేటీఆర్ తనపై నమోదు అయిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కానీ సుప్రీంకోర్టులో సైతం కేటీఆర్కు అనుకూలమైన తీర్పు రాలేదు. దీంతో తన పిటిషన్ను కేటీఆర్ విత్డ్రా చేసుకున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సైతం కోర్టులను ఆశ్రయించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు, బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని కమిషన్ చైర్మన్ గా నియమించారు. విచారణకు రావాలని కేసీఆర్కు కమిషన్ చైర్మన్ నోటీసులు ఇచ్చారు. దీంతో కేసీఆర్ లేఖ ద్వారా విద్యుత్ కమిషన్కు తన అభిప్రాయం చెప్పారు. ఆ తర్వాత విద్యుత్ కమిషన్ చైర్మన్ తనపై రాజకీయపరమైన ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో విద్యుత్ కమిషన్ చైర్మన్ ను తప్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ సర్కార్ జస్టిస్ పీసీ ఘోష్ చైర్మన్ గా కాళేశ్వరం కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఇక కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్కు నోటీసులు ఇచ్చింది. దీంతో జూన్ 6వ తేదీన ఈటెల రాజేందర్, జూన్ 9వ తేదీన హరీష్ రావు, జూన్ 11వ తేదీన కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. జూలై 31వ తేదీతో కాళేశ్వరం కమిషన్ పదవీ కాలం ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ చైర్మన్ నివేదిక అందజేశారు. దీంతో ప్రభుత్వం కాళేశ్వరం నివేదికపై అధికారులతో కమిటీ వేసింది. ఆ తరువాత కేబినెట్ భేటీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించారు. కమిషన్ నివేదికలో కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ అధికారులను బాధ్యులు చేస్తూ కమిషన్ నివేదిక ఇచ్చింది. దీంతో కాళేశ్వరం కమిషన్ నివేదికపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని గులాబీ పార్టీ భావిస్తుంది. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణులతో హరీష్ రావు, వినోద్ కుమార్ చర్చించారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో పార్టీ మారిన వారిపై 4 వారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు సూచించింది. ఇక ఇదే అంశంపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇక పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలోనూ సుప్రీంకోర్టులో కేసు వేయాలని గులాబీ పార్టీ భావిస్తుంది. ఇక ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టు అంశంపైన సుప్రీంకోర్టులో కేసు వేయాలని బీఆర్ఎస్ అనుకుంటుంది. దీంతో ప్రతిపక్ష పార్టీగా నిర్మాణంపై దృష్టి సారించకుండా కేవలం కేసులు, కోర్టుల చుట్టూ గులాబీ పార్టీ ఫోకస్ చేయడంతో కేడర్ అసంతృప్తితో ఉంది. ఇక అధినేత కేసీఆర్ సైతం కేసులు, కోర్టులపైనే నేతలతో చర్చిస్తున్నారు. ఫామ్ హౌస్లో కేటీఆర్, హరీష్ రావు ముఖ్య నేతలతో భేటీ అవుతూ కేసులను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానిపై చర్చించుకుంటున్నారు. ఇటీవలే పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సైతం బీఆర్ఎస్ కేసులు, కోర్టులు, అరెస్టులపైనే దృష్టి పెట్టిందని కామెంట్స్ చేశారు. పార్టీలో నాయకులను, కేడర్ను పట్టించుకోవటం లేదని ఆరోపణలు చేశారు.